హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. 22 మ్యాచ్లు పూర్తయ్యాయి ఇప్పటివరకు. 22 మ్యాచెస్ ఇన్ దిస్ సీజన్. అంటే ఐపీఎల్లో 1/3 అయినట్టుగా ఉంది. ఈ స్టేజ్ వరకు వచ్చేసరికి ఐపీఎల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి జస్ట్ జనరల్ ఒక లుక్ వేద్దాం. ఏ టీమ్స్ ముందున్నాయి, ఏ ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ, ఇంకా కొన్ని జనరల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏంటది ఈ 22 మ్యాచ్లో మనం చూసిన కొత్తగా అబ్జర్వ్ చేసిన విషయాలేంటి, ఇవన్నీ కూడా మనం జనరల్గా మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 22 మ్యాచ్లో చూస్తే ఏంటంటే హై స్కోరింగ్ ఉన్నాయని. 200 చాలా ఈజీ అయిపోయింది. 250 కూడా వచ్చేసింది ఆల్రెడీ. 200 చేసిన టీంకి దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి కనపట్లేదు. హై స్కోరింగ్ ఉంది. అట్లా అని చెప్పి బౌలర్స్కి ఏం లేదా, బౌలర్స్ కూడా అంటే ప్రతి మ్యాచ్ బెల్టర్గా ఏం లేదు. ఈవెన్ టఫ్ పిచెస్ మీద 200 ఆడుతున్నారు, అది వేరే విషయం. బట్ జనరల్గా ఏంటంటే కొంచెం అటు ఇటుగానే ఉంది. అలాగే బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళు, చేసింగ్ చేసిన వాళ్ళు గెలుస్తున్నారు, లేదు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మంచి స్కోర్ ఇచ్చి గెలుస్తున్నారు. సో పర్లేదు, ఈసారి మరీ అంత దారుణంగా ఏం లేదు. కానీ 200 అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది. 130, 140 స్ట్రైక్ రేట్ అంటే చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. 200 స్ట్రైక్ రేట్తో 180, 190 స్ట్రైక్ రేట్తో ఆడేస్తున్నారు. ఓవర్కి 3-4 సిక్స్లు కొట్టేస్తున్నారు. సో కొంచెం గేమ్లో అగ్రెషన్ పార్ట్ చాలా పెరిగిపోయింది. అది నెంబర్ 1 ట్రెండ్. రెండోది ఏంటంటే మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను నేను, అన్క్యాప్ ప్లేయర్స్ ఈసారి ఇయర్ ఆఫ్ ద అన్క్యాప్ ప్లేయర్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. సమీర్ రిజ్వీ కావచ్చు, ముకుల్ చౌదరి కావచ్చు, చాలామంది ఇక సూర్యవంశీ గురించి చెప్పేదే ఉంది. ఇలా చాలామంది కొత్త కుర్రాళ్ళు, అంటే ఎస్టాబ్లిష్ నేమ్స్ కంటే కూడా, అంటే మీకు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు మీ టీంలో అని కాకుండా, మీ టీంలో యంగ్ టాలెంట్ ఎలా ఉన్నారు. యంగ్ టాలెంట్ ఆడినంత ఫియర్లెస్గా యంగ్ టాలెంట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సీనియర్ ప్లేయర్స్ అంత క్రియేట్ చేయట్లేదు. అది కూడా చెప్పుకోవాలి. సో మెల్లగా ఏంటంటే నాట్ ఓన్లీ బ్యాటర్స్, ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ ప్రబుల్ హింగే అండ్ సకీబ్ హుస్సేన్ సీన్లోకి వచ్చారు ఒక మ్యాచ్తోనే సెన్సేషనల్గా. అలాగే శివాన్ కుమార్ కూడా కొంతవరకు బాగా పర్ఫామ్ చేశాడు. బౌలర్స్ కూడా కొంతమంది వస్తున్నారు. అశోక్ శర్మ, నాట్ టు ఫర్గెట్ అశోక్ శర్మ. బౌలర్స్ నాట్ ఓన్లీ బ్యాటర్స్, బౌలర్స్ కూడా వస్తూనే ఉన్నారు కొత్త కొరాడు. సో అది అంటే మీకు సీనియర్ ప్లేయర్స్, ఫారిన్ ప్లేయర్స్ కంటే కూడా ఈ యంగ్స్టర్స్ మీద ఈసారి ఫోకస్ ఎక్కువగా ఉంది. యంగ్స్టర్స్ దే ఆర్ స్టీలింగ్ ద షో. డెఫినెట్లీ అదొకటి. రెండోది ఏంటి, ఫారిన్ ప్లేయర్స్ మీద అది రకమైన నెగిటివ్ ఫీలింగ్ కలుగుతాం. ఎందుకు వీళ్ళు రావట్లేదు ఏంటి అంటే, వాళ్ళు కొంతమంది పర్సనల్గా రావట్లేదు, బోర్డులు పంపట్లేదు. ప్యాట్ కమిన్స్ ఎప్పుడు వస్తాడో తెలియదు, స్టార్క్ ఏమైందో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. హ్యాజల్వుడ్ వచ్చాడు, ఒక మ్యాచ్ బౌలింగ్ చేస్తాడు, ఒక మ్యాచ్ బౌలింగ్ చేయడు. కెమెరన్ గ్రీన్ వస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చాలా వరకు చేయడు. కూపర్ కార్నెల్ బౌలింగ్ చేయడు. వాళ్ళు బోర్డ్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. శ్రీలంక వాళ్ళు ఎన్ఓసి ఎవరికి ఇస్తారో, ఎవరికి ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో ఎవరో తెలియదు. చాలా టీమ్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ అలాగే ఉన్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ విషయంలో విల్ జాక్స్ ఏమైపోయాడు. విల్ జాక్స్ పర్సనల్ ఇష్యూస్ వల్ల రావట్లేదా, అతనికి ఏమైనా ఇంజరీ ఉందా? అసలు ఇంజర్డ్ అయిన ప్లేయర్స్ ఎక్కువగా ఫారిన్ ప్లేయర్సే ఉంటున్నారు. లోకీ ఫర్గ్యూసన్ నా పర్సనల్ ఇష్యూ అన్నాడు. అతను ఇప్పటివరకు జాడలేడు. పర్సనల్గా ఏదో హాలీమూన్ ఏదో వెకేషన్కి వెళ్తాను, కొత్తగా పెళ్లి చేసుకుంటా అన్నాడు. జాష్ ఇంగ్లీష్ 4 మ్యాచ్లు ఆడతాను, 1/4 ఆడతాను. 1/4 ఆడతానని వాటిని ఎందుకు తీసుకుంటారు అసలు మీరు? అవసరమే ఉంది? 1/4 ఆడుతున్న ప్లేయర్ని మీరు 100 కోట్లు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనే తీసుకున్నారు ఎల్ఎస్జీ వాళ్ళు. అతను వేరే బోర్డ్స్ తెలియదు ఇంతవరకు. అంతా వాళ్ళు కోట్లు కొమ్మరిస్తున్నారు, వాళ్ళకి వస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. టీమ్స్కి ఒక రకంగా డిసిల్యూషన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళకి ఒక రియలైజేషన్ వచ్చింది ఏంటంటే, ఈ ఫారిన్ ప్లేయర్స్ నమ్ముకుంటే లాభం లేదు. అవైలబిలిటీ క్వశ్చన్, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏం తెలియదు. వీళ్ళని క్యాప్టెన్గా అస్సలు పెట్టుకోవద్దు అనేది కూడా అర్థమైంది. ఇప్పుడు అందరూ ఇండియన్ క్యాప్టెన్సే ఉన్నారు ఈసారి, అదొక ప్రత్యేకత. సో వీళ్ళని ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్, మీరు ఇండియాకి చెందిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, పర్ఫార్మింగ్ ప్లేయర్స్ మీరు మార్చుకోలేరు. ఎందుకంటే ఆ ప్లేయర్స్ని ఏ టీం వదిలిపెట్టదు. సో మీ టీంలో కొత్తగా ఎవరిని ఎక్వైర్ చేసుకోవాలి. ఫారిన్ ప్లేయర్స్ వస్తే అదేదో మబ్బులో నీళ్లు చూసి మంతలో నీళ్ళు పోసుకున్నట్టు అవుతుంది. వాళ్ళ గురించి నమ్మకం లేదు. వాళ్ళు వస్తారో రాదో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళ ఇంజరీ స్టేటస్ తెలియదు. దాని బదులు ఈసారి అన్ని టీమ్స్ చేసినాయంటే బాగా స్కౌటింగ్ చేసి, ఫిల్టర్ చేసి, బాగా మంచి మంచి యంగ్ ప్లేయర్స్ తీస్తారు. సో గోయింగ్ ఫార్వర్డ్ అన్ని టీమ్స్ కూడా వాళ్ళు ఏది మీద దృష్టి పెడతారంటే, యంగ్ ఇండియన్ ప్లేయర్స్ని తీసుకోవాలి, వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు ఒక సీజన్ ఆడకపోయినా పర్లేదు, ఇంజరీ ఉన్న మాయాంక్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంజర్డ్ అయినా సరే వాళ్ళకి 10-15 కోట్లు ఇచ్చి ఇది అట్టే పెట్టుకుని నెక్స్ట్ సీజన్లో వాళ్ళతో పర్ఫార్మెన్స్ రాబెట్టుకో. దిస్ గోయింగ్ టు బి దిస్ ట్రెండ్. అది మన మంచిదే. మన కొత్త ఇండియన్ ప్లేయర్స్ వస్తారు, వాళ్ళ స్టోరీస్ అంతా బాగున్నాయి. నాకు సకీబ్ హుస్సేన్ వీడియో ఒకటి చూశాను.
వాళ్ళ మదర్ చెప్తుంది వాడికి షూస్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, స్పైక్స్ ఉండే షూస్ కొనుక్కోవాలి ఆడాలంటే 15,000 పెట్టాలి, డబ్బులు లేకపోతే నా నగలు అమ్మి వాడికి షూ కొనిచ్చాను అని చెప్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇవి కదా స్టోరీస్. సో ఎంత వీళ్ళు యంగ్స్టర్స్ వీళ్ళు వస్తే కదా మనకి ఐపీఎల్ ద్వారా వచ్చే లాభం. అది మెయిన్ ట్రెండ్ సార్. సరే, ఇవి జనరల్ ట్రెండ్స్. ఇక ఏ టీమ్స్ ముందంజలో ఉన్నాయి, నేను వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తున్నాను. అంటే ఈ 22 మ్యాచెస్లో ర్యాంకింగ్స్ ఇస్తున్నాను. నేను ఫస్ట్ ర్యాంక్ ఆర్ఆర్కి ఇవ్వట్లేదు. ఆర్ఆర్ ఇప్పుడు మీకు ఒకసారి పాయింట్స్ టేబుల్లో 8 పాయింట్స్ ఆర్ఆర్ ఫస్ట్లో ఉంది, 7 పాయింట్లతో పంజాబ్ సెకండ్ ప్లేస్లో ఉంది, 6 పాయింట్లతో ఆర్సీబీ 3వ ప్లేస్లో. అంటే 22 మ్యాచెస్ తర్వాత చెప్తాను, 3వ ప్లేస్లో. కానీ తర్వాత సరే ఈ 3 టాప్లో ఉన్నాయి. తర్వాత 5 టీంలు 4 పాయింట్లు, అంటే లాక్ జామ్ ఉంది. అంటే వీళ్ళు చాలా ముందంజలో ఉన్నారు, వాళ్ళు దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. ఆ తర్వాత ఒక లాక్ జామ్ ఉంది, అంటే మొత్తం ఒక ట్రాఫిక్ జామ్ అయిపోయినారు. 5 టీమ్స్ 4 పాయింట్లతో ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎస్ఆర్హెచ్ ఉంది, డీసీ ఉంది, ఎల్ఎస్జీ ఉంది, ఇంకెవరు, జీటీ ఉంది, అండ్ లేటెస్ట్గా చెన్నై ఉంది. 5 టీంలు. సో 3 పైన ఉంటే 5 టీంల మధ్య బ్రహ్మాండమైన పోటీ ఉంది. 5 టీంలో ఒక టీం లేకపోతే 2 టీంలు ముందుకెళ్తాయి. 2 టీంలు ముందుకెళ్తాయి. పైన 3 టీంలు ఖచ్చితంగా వెళ్తాయని నేను గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. సో ఇది భలే ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే అందరూ ఆల్మోస్ట్ దేర్. సరిగ్గా లేని వాళ్ళు ఎవరు? లాస్ట్లో ఉన్న 3 టీమ్స్ ఏంటి? లాస్ట్లో ఉన్న 3 టీమ్స్ మధ్య 13 టైటిల్స్ ఉన్నాయి. చెన్నై 8లో ఉంది, చెన్నై దగ్గర 5 టైటిల్స్ ఉన్నాయి. ముంబై 9లో ఉంది, ముంబై దగ్గర 5 టైటిల్స్ ఉన్నాయి. 3 టైటిల్స్ ఉన్న కేకేఆర్ లాస్ట్లో ఉంది, ఒకే ఒక పాయింట్. సో మీకు ఈసారి మొత్తం ఆర్డర్ చేంజ్ అయిపోయింది. ఈ సోకాల్డ్ ఐపీఎల్ సూపర్ పవర్స్ వాళ్ళు డౌన్ అయిపోయారు. సో బాగుంది ఈసారి కదా. ఇయర్ ఆఫ్ ద అన్క్యాప్డ్, ఇయర్ ఆఫ్ ద అండర్ డాగ్. గుడ్ గోయింగ్ సో ఫార్. సో ర్యాంకింగ్ వస్తే నేను ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తానంటే నాట్ ఆర్ఆర్కి ఇవ్వను నేను. ఆర్ఆర్కి ప్రాబ్లం ఉంది, బాగుంది, వాళ్ళ టీం బాగుంది, కానీ దే ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ ద టాప్ 3. వైభవ్, యశస్వి అండ్ ధ్రువ్ జురేల్. ఆ తర్వాత ఇఫీగా ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఎందుకునో వాళ్ళు హెట్మ్యాన్ పక్కన పెట్టేశారు. ఒక 2 మ్యాచ్లు సరిగ్గా అవకాశం కూడా రాలేదు అతను. పక్కన పెట్టి ప్రెటోరేస్ ఆడిచ్చారు, అతను ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ కెప్టెన్ అంత ఫామ్లో లేడు. జడేజా ఉన్నాడా లేదా? అంతంత మాత్రంగా ఆడుతున్నాడు అతను. వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది. ఫెరెరా ఒక మ్యాచ్ బాగా ఆడాడు, నో డౌట్ ఫెరెరా. బట్ స్టిల్ ఆ టీంలో కొంత అంత అంటే వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు, అది కూడా చిత్తుగా ఓడిపోయారు ఎస్ఆర్ఎస్ చేతిలో. బట్ వాళ్ళ బౌలింగ్ బాగుంది. జోఫ్రా ఇస్ డూయింగ్ వెల్, నాని బర్గర్, సందీప్ శర్మ అండ్ ది రివైవల్ బిష్ణోయ్ 2.0 చాలా బాగా బౌలింగ్ చేస్తారు. అయినా స్టిల్ ఐ వుడ్ సే దట్ వాళ్ళు అంత టాప్లో ఏం లేవు. వాళ్ళకి నేను ఐ విల్ గివ్ దెమ్ సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఐ విల్ గివ్ టు ఆర్సీబీ 3rd ప్లేస్లో ఉన్న పాయింట్స్ టేబుల్. బట్ ఆర్సీబీ ఆడుతున్న తీరు, వాళ్ళ బ్యాటింగ్లో ఉన్న ఫైర్ పవర్ మామూలుగా లేదు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు కొంతమంది. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి ఐ హ్యావ్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఎందుకంటే తను చాలా మంచి టచ్లో ఉన్నాడు. ఆ టీంలో ఉన్న బిగ్ హిట్టర్స్ అంటే సాల్ట్ కానీ, పడిక్కల్ కానీ, రజత్ పడిదార్ కానీ వాళ్ళు 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ చేస్తుందంటే ఒక ఎండ్లో వికెట్లు పడకుండా కాపాడాలి. అతని డాట్ బాల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. సో అతను ఏం చేస్తున్నాడు? సింగిల్ తీసి సాల్ట్కి స్ట్రైక్ ఇస్తున్నాడు, పడిదార్కి స్ట్రైక్ ఇస్తున్నాడు. పార్ట్నర్షిప్లో అతని నెంబర్ ఆఫ్ రన్స్ తక్కువ ఉన్నాయి. డామినెంట్ పార్ట్నర్గా లేడు, కానీ హీఈస్ దేర్ ఎన్ష్యూరింగ్ దట్ వన్ ఎండ్ ఈజ్ సేఫ్. సో ఇప్పటికే అతను స్ట్రైక్ రేట్ 160, 170 ఉంది, తక్కువేం లేదు. ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఆడి 4 మ్యాచ్లు కలిపి చెప్తున్నా. లాస్ట్ మ్యాచ్లో అది తక్కువ ఉండొచ్చు, కానీ అతను ఉండడం వల్ల, అతని ప్రెజెన్స్, అతను చేసిన 50 వల్ల మీకు టీంకి ఆ స్టెబిలిటీ వస్తుంది. మరోవైపు మిగతా వాళ్ళు రెచ్చిపోయి ఆడొచ్చు. తర్వాత ఇంకా మీకు టిమ్ డేవిడ్, షెపర్డ్ లాంటి వాళ్ళు ఉన్నారు. కృణాల్ పాండ్యకి బ్యాటింగ్ రావట్లేదు, జితేష్ శర్మ కూడా ఉన్నాడు. సో వాళ్ళకున్న ఆ బ్రహ్మాండమైన అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్లో హీస్ ద గ్లూ. అతను ఒక ఎండ్లో ఉండి అలా చేయాలి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ స్ట్రైక్ రేట్ విరాట్ కోహ్లీని వెనకేసుకురావడం కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే విరాట్ కోహ్లీకి ఒక స్పెసిఫిక్ రోల్ ఆ టీమ్ అసైన్ చేసింది, దట్ హీస్ పర్ఫార్మింగ్. సో దట్ టీమ్ ఈస్ వెరీ గుడ్. వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది.
హ్యాజల్వుడ్ అయితే హ్యాజల్వుడ్, లేకపోతే జాకబ్ డఫీ అతని రోల్ పర్ఫెక్ట్గా దాన్ని దాన్ని రీప్లేస్మెంట్ బ్రహ్మాండంగా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ ఈజ్ ఆల్వేస్ గుడ్, 4 overs బ్యాంక్ అతను. తర్వాత మీకు కృణాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, డిఫరెంట్గా అడాప్ట్ చేసుకుంటున్నాడు. బౌన్సర్లు వేస్తున్నాడు, ఫాస్ట్గా వేస్తున్నాడు, స్లోగా వేస్తున్నాడు. అంటే ఎలాగైతే బ్యాట్స్మెన్ కొత్త కొత్త వేరియేషన్స్ తీసుకొస్తున్నారో అతను కూడా తన బౌలింగ్లో ఈజ్ కీపింగ్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్ ఆల్వేస్. అది అంతతో నాకు నచ్చాడు. ఎక్కువ వికెట్లు తీయలేదు కానీ ఈజ్ వెరీ గుడ్. అలాగే మీకు సుయాష్ శర్మ కానీ, వాళ్ళకి అభినందన్ సింగ్ సరిగ్గా లేకపోతే రసిక్ సలాం తీసుకొచ్చారు, రసిక్ సలాం బ్రహ్మాండంగా క్లికెట్. సో ఆ టీంలో ఎలాంటి వీక్నెస్ కనబడట్లేదు. ఏమంటే డెత్ బౌలింగ్లో కాస్త ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. అది తప్పిస్తే వాళ్ళు ప్రతి మ్యాచ్లో 200 చేశారు, బట్ అపోజిషన్ కూడా 200 చేయనిచ్చారు. సో కొంచెం బౌలింగ్లో బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదు, కానీ ఆ బ్యాటింగ్తో వాళ్ళు బలంతో గెలిచేస్తున్నారు. దే ఆర్ ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్. వాళ్ళకి నెంబర్ 1 ర్యాంక్ ఇస్తాను, మీకు ఎవరికి అభ్యంతరం ఉండదు అనుకుంటే చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2లో ఆర్ఆర్, నెంబర్ 3లో పంజాబ్. పంజాబ్ ఈజ్ వెరీ గుడ్. పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన టీం అది ఒకటే. అంటే వాళ్ళు ఆడిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఇచ్చారు, ఒక మ్యాచ్ రద్దు అయింది, 1 పాయింట్ వచ్చింది, అది 7 పాయింట్లు వాళ్ళకి ఓడిపోయిన. కానీ వాళ్ళ టీంలో ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే సరే వాళ్ళకి బట్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ టాప్ 3 ఆర్ టాప్ 4 బ్రదర్. ఎందుకంటే మీకు ఓపెనర్లు ఇద్దరు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ప్రభు సిమ్రాన్ ఐ లైక్ హిమ్ ఎ లాట్. చాలా సైలెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తాడు, ప్రతి మ్యాచ్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. మ్యాచ్ విన్నర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాకపోవచ్చు అతను, కానీ అవి కాంట్రిబ్యూషన్ చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. మంచి స్ట్రైక్ రేట్, కీపింగ్ బాగా చేస్తాడు. అండ్ ప్రియాంక్ షారియా ఇస్ అ వండర్ఫుల్ టాలెంట్, సూపర్ టాలెంట్, దాంట్లో డౌటే లేదు. వాళ్ళకున్న పెద్ద ఎసెట్ అది. అండ్ కూపర్ కానలీ మొదట్లో బాగా ఆడాడు, తర్వాత కొంచెం కుంటుపడ్డాడు. బట్ వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లైక్ ఎ డ్రీమ్. చెన్నైతో ఆడిన మ్యాచ్లో చేసిన 50 ఎంత గొప్పగా చేశాడు. ఎస్ఆర్ఎస్తో టఫ్ పిచ్ మీద ఎంత బాగా ఆడాడు. స్పిన్ బ్రహ్మాండంగా ఆడతాడు. స్లో పిచెస్ మీద కూడా అడాప్ట్ కాగలడు అతను. షార్ట్ సెలెక్షన్ అంత బాగుంటుంది. 6లు బౌలర్ని కొడతాడు, కానీ రైట్ బాల్ సెలెక్ట్ చేసుకున్నాడు 6 కొట్టడానికి. అండ్ మోస్ట్లీ స్ట్రైట్ 6లు కొడతాడు, చాలా సేఫ్గా కొడతాడు. అతను మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. స్టిల్ లో రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో ఆడుతూ బ్రహ్మాండంగా ఆడేస్తాడు, మామూలుగా ఆడట్లేదు. అంత కూల్గా ఉంటాడు, కూల్గా ఆ టీంని లీడ్ చేస్తున్నాడు. అలాగే కూల్గా రన్స్, అంటే ఎంత పెద్ద చేజ్లో అయినా దాన్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్తాడు. సో హీస్ బ్యాటింగ్ బ్రిలియంట్. షార్ట్ బాల్ వీక్నెస్ లేదు. షార్ట్ బాల్ వేయడానికి ట్రై చేస్తారు. అశోక్ శర్మ, యశాన్ మాలింగ్ అని ట్రై చేశారు, 6లు కొడుతున్నారు షార్ట్ బాల్. ఒకప్పట్లో షార్ట్ బాల్ వీక్నెస్ లేదు, ఫాస్ట్ బౌలింగ్ బాగా ఆడుతున్నాడు, స్పిన్ అయితే ఎప్పుడు ఉతికారేస్తాడు. సో హీస్ ఇన్ డిఫరెంట్ జోన్ దిస్ టైం. సో అది వాళ్ళ టీం కొన్న ప్రధాన విషయం. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ వీక్నెస్ ఉంది. నెహల్ వడేరా, శశాంక్ సింగ్ ఆర్ ఎట్ టు కమ్ టు ద పార్టీ. బౌలింగ్ బాగుంది. చాహల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అది మార్క్ యాన్సన్ వరల్డ్ కప్ అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు, బట్ వీ నో మార్క్ యాన్సన్ ఇస్ మార్క్ యాన్సన్. హర్షదీప్ ఇస్ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. హర్షదీప్ రన్స్ ఇచ్చేస్తున్నాడు, వికెట్ రావట్లేదు. లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు వచ్చినాయి, కానీ పవర్ ప్లేలో వికెట్ రావట్లేదు. ఈజ్ గోయింగ్ ఫర్ టూ మెనీ రన్స్, టూ మెనీ బైట్స్. వైశాఖ్ విజయ్ కుమార్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఓకే, బౌలింగ్ బాగానే ఉంది వాళ్ళు. బౌలింగ్లో సమస్య లేదు, వాళ్ళకి బౌలింగ్లో అంత సమస్య లేదు. కానీ ఎంతైనా కొంచెం అంత వావ్ ఫీలింగ్ రావట్లేదు. బట్ స్టిల్ ఓవరాల్గా అంటే వాళ్ళకి కొంతమంది పర్ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి అంత టీం అంతా బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఆర్సీబీలా కొన్ని లూప్ హోల్స్ ఉన్నా సరే బాగానే నెట్టుకొస్తున్నారు. బాగుంది ఆ టీమ్. సో ఈ టాప్ 3 టీమ్స్. 4th ప్లేస్లో యాక్చువల్గా పాయింట్స్ టేబుల్లో ఎస్ఆర్హెచ్ ఉంది, కానీ ఎస్ఆర్హెచ్కి ఒక్క మ్యాచ్తోనే వాళ్ళ బౌలింగ్ బెటర్ అయిపోయిందని అనుకోని. ఒక మ్యాచ్లో బాగా బౌలింగ్ చేస్తే బౌలింగ్ వీక్నెస్ ఇంకా ఉంది వాళ్ళు, ఇంకా చూడాలి మనం. 4th ప్లేస్లో వాళ్ళని పెట్టను నేను. ఆ తర్వాత ఉన్న ఢిల్లీని కూడా పెట్టను నేను. జీటీని పెడతాను 4th ప్లేస్లో. ఎందుకంటే జీటీ మొదట్లో బాగా స్టార్ట్ కాకపోయినా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. శుభ్మన్ గిల్ వెరీ వెరీ కన్సిస్టెంట్. ఆడిన ప్రతి మ్యాచ్లో రన్స్ చేశాడు అండ్ చాలా బాగా ఆడుతున్నాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, చక్కగా ఆడుతున్నాడు. సో వాళ్ళకి అది పెద్ద ఎసెట్. బట్లర్ ఫామ్లోకి వచ్చాడు, అది వాళ్ళకి. సాయి సుదర్శన్ ఒక మ్యాచ్ బాగా ఆడాడు, మిగతా మ్యాచ్లు సరిగా ఆడలేదు. కానీ సాయి స్టిల్ వీ నో హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్. సో వీళ్ళు ముగ్గురు వాళ్ళకి ఎప్పుడు అదే లాస్ట్ టైం అలాగే డిపెండ్ అవుతారు. వాళ్ళ ముగ్గురు మీద డిపెండ్ అవుతారు, ఈసారి వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ప్లస్ వాషింగ్టన్ కూడా దాన్ని కేవలం బ్యాట్స్మెన్గా ఆడిస్తున్నారు. వాషింగ్టన్ కూడా బాగా ఆడుతున్నారు. సో స్టిల్ గుజరాత్ ఈజ్ డూయింగ్ వెల్. బౌలింగ్ చాలా బాగుంది. ప్రసిద్ధ్ కృష్ణ స్టార్టింగ్ ఉన్న బ్రహ్మాండంగా ఫామ్లో వచ్చి హార్డ్ లెంత్ వేస్తున్నాడు, పర్ఫెక్ట్ టెస్ట్ మ్యాచ్ లెంత్ వేసి వికెట్ తీస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, సురాజ్ కూడా ఇస్ కమింగ్ టు పార్టీ. అశోక్ శర్మ ఇస్ డూయింగ్ వెల్. రషీద్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నాడు.
సో రషీద్ ఖాన్ ఫామ్లో కూడా వాళ్ళకి పెద్ద ఎసెట్గా చెప్పుకోవాలి. అది వాళ్ళకున్న మెయిన్ స్ట్రెంత్. సో వాళ్ళ బౌలింగ్ హ్యాస్ డెఫినెట్లీ ఇంప్రూవ్డ్. సో వాళ్ళు మెల్లమెల్లగా మంచి ఫామ్లోకి వచ్చేస్తున్నారు. ఇంకొంచెం అంటే షారుఖ్ ఖాన్ ఇలాంటి వాళ్ళు కొద్దిగా వీక్నెస్ ఉంది. రబాడా అంత గొప్పగా పోయాడు. రబాడా అయితే చేసిన వాళ్ళు ఛాయిస్ ఉంది. సో ఐ థింక్ దే షుడ్ డూ వెల్. ఐ థింక్ సో జీటీ మోస్ట్ ఇంప్రూవ్డ్ సైడ్ అండ్ జీటీ నెంబర్ 4లో ఉంది ప్రస్తుతం. తర్వాత నేను డీసీని పెడతాను. డీసీ చాలా డిసప్పాయింటింగ్. స్టార్టింగ్లో చాలా బాగా అనిపించారు ఆయన పేపర్. కానీ కేఎల్ రాహుల్ ఒక మ్యాచ్ బాగా ఆడాడు, 3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అలాగ అంత ఇన్కన్సిస్టెంట్గా ఆడాడు. అతను బహుశా స్ట్రైక్ రేట్ గురించి వెళ్తున్నాడు. స్ట్రైక్ రేట్ ముఖ్యం కాదు. కేఎల్ రాహుల్ కూడా విరాట్ కోహ్లీ లాగా ఆడాలి ఆ టీం. అతను ఒక ఎండ్లో ఉంటే మిగతా వాళ్ళు చూసుకుంటారు. కానీ కేఎల్ రాహుల్ ఎందుకో ఒక మ్యాచ్లో 90 చేశాడు. మిగతా 3 మ్యాచ్లు కలిపి ఒక 20-25 రన్స్ కూడా చేయలేదు. సో కేఎల్ రాహుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావాలి. కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో అది వాళ్ళకున్న వీక్నెస్. బట్ నిజంగా బాగా ఆడుతున్నాడు. తర్వాత మీకు స్టబ్స్ కానీ మిల్లర్ కానీ సమీర్ రిజ్వీ బాగా అందించాడు. బాగానే ఉంది బ్యాటింగ్. కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం వాళ్ళకి చాలా క్రిటికల్. అతను ఫామ్లోకి వస్తే ఏంటంటే మిగతా బ్యాటింగ్ అంతా సెట్ అవుతుంది. అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఫామ్లో లేడు, బౌలింగ్ బాగా చేస్తున్నాడు. బౌలింగ్లో కూడా కుల్దీప్ యాదవ్ ఆశించిన స్థాయిలో ఉన్నట్టుగా కనపట్లేదు. ఇటీవల కుల్దీప్ బౌలింగ్ కొద్దిగా డౌన్ అయింది. అది ఐపీఎల్లో కూడా కంటిన్యూ అవుతుందేమో అని అనిపిస్తుంది. అక్షర్ ఈజ్ డూయింగ్ వెల్. నటరాజన్, ముఖేష్ ఆర్ డూయింగ్ వెల్. దే ఆర్ బౌలింగ్ వెల్. బట్ ఏంటంటే కొంచెం అన్గిడి ఈజ్ అ బిగ్ అసెట్ ఫర్ దమ్. స్టార్క్ వస్తే మరింత స్ట్రాంగ్ అవుతుంది బౌలింగ్. స్టార్క్ వస్తే స్ట్రాంగ్ అవుతుంది. బట్ దే ఆర్ ఆశించిన స్థాయిలో వాళ్ళు పర్ఫామ్ చేయలేదు. వాళ్ళకున్న విప్రాజ్ నిగమ్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళకి కొన్ని సమస్యలు కనిపించినాయి. బట్ స్టిల్ ఆ టీమ్ చాలా బాగుంది. బాగా మంచి బ్యాలెన్స్ ఉన్న టీం. దే షుడ్ కమ్ అప్ వెల్. బట్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో అంత ఇంప్రెస్ చేయలేదు. తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇప్పుడు బ్రహ్మాండంగా సెట్ అయింది. అభిషేక్ ట్రావిస్ ప్రతి మ్యాచ్ బాగా ఆడాల్సిన పని లేదు, కానీ ఆడిన మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడతారు. అది మనం చూసాం ఆల్రెడీ. సో అభిషేక్ ట్రావిస్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఇస్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బహుశా పర్పుల్ క్యాప్ రేస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. ఆ వరల్డ్ కప్ ఫామ్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. సో అది వాళ్ళకి పెద్ద అసెట్ అతని బ్యాటింగ్. ప్లస్ మీకు క్లాసన్ కూడా ఈజ్ అమాంగ్స్ట్ రన్స్. అంత గతంలో అంత అగ్రెసివ్గా ఆడకపోయినా క్లాసన్ ఆడుతున్నాడు. నితీష్ రెడ్డి, సలీల్ అరోరా మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు. సో వాళ్ళ బ్యాటింగ్ కంప్లీట్గా సెట్ అయింది. లియాన్ లివింగ్స్టన్ పక్కన పెట్టేయచ్చు. కొత్తగా మధుశంకర్ తెచ్చుకున్నారు. అది ఏమైనా బెటర్ చేస్తాడు. కానీ ఈ కొత్త కుర్రాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇలాగే ఆడగలుగుతారా? ఇలాగే బౌలింగ్ ఆ సర్ప్రైజ్ ప్యాకెట్గా ఒక మ్యాచ్లో బాగా వేశారు. తర్వాత మ్యాచ్లో కూడా వేస్తే ఐ థింక్ ఎస్ఆర్హెచ్కి ప్రాబ్లం ఉండదు. స్పిన్నర్స్ ఇద్దరు బాగా వేస్తారు. శివాంగ్ అండ్ హర్షద్ బాగా వేస్తున్నారు. యశాన్ మాలింగ్ ఈజ్ ఓకే. సో వీళ్ళిద్దరూ కొత్త కుర్రాళ్ళు కనుక ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఐ థింక్ ఇండియా షుడ్ డూ వెల్. తర్వాత నెక్స్ట్ నేను ఎల్ఎస్జీ కూడా చాలా డిసప్పాయింటింగ్. వాళ్ళ బ్యాటింగ్ ఎవరు ఫామ్లో లేరు. ఎవరు ఫామ్లో లేరు ఎక్సెప్ట్ మార్క్రమ్ కొద్దిగా ఫామ్లో ఉన్నాడేమో. బౌలింగ్ చాలా బాగుంది కానీ బ్యాటింగ్ చాలా వీక్గా ఉంది వాళ్ళకి. దాంతో ఐ థింక్ ఎందుకో టీం అంతగా సెట్ కాలేదు. ఆన్ పేపర్ చాలా బాగుంది టీం, చాలా అంటే చాలా బాగుంది. కానీ వాళ్ళకి ఆప్షన్స్ కూడా లేవు పెద్దగా బ్యాటింగ్లో. బౌలింగ్లో బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మయాంక్, మొహసిన్ ఖాన్ ఫిట్ అవుతారంటున్నారు. వాళ్ళిద్దరు ఫిట్ అయితే వాళ్ళ బౌలింగ్ మరింత పదనెక్కే అవకాశం. బౌలింగ్ చాలా బాగుంది. బెస్ట్ బౌలింగ్ సైడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ సైడ్ వరకు అది. బ్యాటింగ్ మాత్రం ఎవ్వరు, పంత్ కూడా ఒక మ్యాచ్ ఆడాడు. మార్ష్, నికోలస్ పూరన్ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. సో ఎల్ఎస్జీ అలా ఉంది పరిస్థితి. అన్ని కవర్ చేసాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ సిఎస్కే ఇస్ వెరీ మచ్ ఇంప్రూవ్. ఆయుష్ మాత్రే ఇస్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. సంజు శాంసన్ రైట్ టైంలో ఫామ్లోకి వచ్చేసాడు. అండ్ శివం దుబే కానీ, సర్ఫరాజ్ ఖాన్ అందరూ బాగా ఆడుతున్నారు ఎక్సెప్ట్ దర్ క్యాప్టెనే ఫామ్లోకి రావాలి. కెప్టెన్ ఫామ్ ఒక్కటే వాళ్ళకి మరి. బౌలింగ్ కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్. నూర్ అహ్మద్ ఫామ్లోకి రావడం, అఖిల్ హుస్సేన్ ఆడించడం మంచి పని చేశారు వాళ్ళు. మైటాన్ని పక్కన పెట్టి ఇప్పుడు టీమ్ సెట్ అయింది. జేమీ ఓటన్ ఈస్ డూయింగ్ వెల్ బ్యాటింగ్ బౌలింగ్ అని. అర్షుల్ కాంబోజ్ ఈస్ బౌలింగ్ బ్రిలియంట్లీ. సో వాళ్ళకి సడన్గా ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు అందుకే వాళ్ళు పాయింట్స్ టేబుల్ కూడా ఎగబాకి ఈ లాక్ జామ్లో వాళ్ళు కూడా ఈక్వల్గా ఉన్నారు. నెట్ రన్ రేట్ ఒకటి చాలా డౌన్ ఉంది వాళ్ళు. అది ఇంప్రూవ్ చేసుకోవాలి. నెట్ రన్ రేట్ బాగా తక్కువ ఉంది. సో దే ఆర్ డూయింగ్ వెల్. చెన్నై ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. తర్వాత లేట్గా ఇంప్రూవ్ అయ్యారు. హోమ్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎంఐ మోస్ట్ డిసప్పాయింటింగ్, అన్నిటికంటే డిసప్పాయింటింగ్. సో ఆన్ పేపర్ ఎంత బాగుంది కానీ ఎవరు ఆడుతున్నారు అక్కడ? రోహిత్ శర్మకి ఇంజరీ, అతను విషయంలో ఇంకా మనకు క్లారిటీ లేదు. డాన్ రికల్టన్ స్టార్టింగ్ బాగా చేశారు, తర్వాత కంటిన్యూ చేయట్లేదు. సూర్యకుమార్ ఈజ్ నాట్ ద సేమ్ సూర్యకుమార్. అతని ఫామ్ బాగా డీప్ అయింది. తిలక్ వర్మ ఈ ఐపీఎల్లో అస్సలు పర్ఫామ్ చేయలేదు ఇంతవరకు.
హార్దిక్ పాండ్యా అలాగే ఉన్నాడు, బౌలింగ్ బాగానే చేస్తున్నాడు, బ్యాటింగ్ చేయట్లేదు. విల్ జాక్స్ జాడలేదు. ఒక్క ఆడిన 2 మ్యాచ్ల్లో అతను ఒక్కడు బాగా ఆడాడు, షెఫీల్డ్ రదర్ఫర్డ్. బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ దారుణంగా బౌలింగ్ వేస్తున్నాడు. ట్రెంట్ బోల్ట్ కానీ షార్దుల్ ఠాకూర్ వికెట్లు తీసినా రన్స్ ఇస్తున్నాడు. బుమ్రాకి వికెట్ రాలేదు, కానీ అతనికి అటు అవతల వైపు ప్రెషర్ మెయింటైన్ చేస్తే అతను వికెట్లు వస్తాయి. సో చాలా డిసప్పాయింటింగ్. మరి ఇక్కడి నుంచి ముందుకెళ్తారా ముంబై, నాకు డౌట్గానే ఉంది. సో వాళ్ళు ముంబై ఈసారి అంటే వాళ్ళు స్లో స్టార్టర్స్, కానీ టీం బాగుంది, కానీ ఎలా సెట్ అవుతుందో నాకైతే ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు. బట్ దే కెన్ సర్ప్రైజ్, ఎందుకంటే ఇలా స్లోగా స్టార్ట్ అయ్యి మళ్ళీ సడన్గా పుంజుకుంటారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కేకేఆర్ అన్నిటికంటే వీక్గా ఉంది. వాళ్ళ గురించి ఎలాగైనా సెట్ కావాలి. క్యామరన్ గ్రీన్, మతీషా పతిరానా బౌలింగ్ డబ్బులు పెట్టారు. పతిరానా ఒక మ్యాచ్కో 2 మ్యాచ్ తర్వాత వస్తాడు. వచ్చినా అతను బౌలింగ్ ఎలా చేస్తాడు ఇంత ఇంజరీ తర్వాత తెలియదు. క్యామరన్ గ్రీన్ 25 కోట్లు, టోటల్ 25 కోట్లు, 25 లక్షలు కూడా ఇంతవరకు వాళ్ళకి వసూలు కాలేదు. అంత దారుణంగా అతను పర్ఫామ్ చేస్తున్నాడు బ్యాటింగ్లో అని బౌలింగ్లో. బౌలింగ్ అసలు వేయట్లేదు. అసలు వేసిన 2 మ్యాచ్లు కూడా 2 ఓవర్లు వేస్తే బౌలర్ రన్స్ ఇచ్చేసాడు. ఇంకా సైఫర్ట్కి ఛాన్స్ రావట్లేదు. ఫినాలన్ ఏదో మురిపిస్తున్నాడు, 2 షాట్లు కొడుతున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. కెప్టెన్ రఘువంశీ ఫార్మాట్కి అంత సూటబుల్గా కనిపించట్లేదు. రింకు సింగ్ ఫెయిల్ అవుతున్నాడు, బౌలింగ్లో అసలేదు. లక్కీగా ఏంటంటే సునీల్ నారాయణ ఫామ్లోకి వచ్చాడు, అనుకూల్ రాయ్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, కార్తిక్ త్యాగి అంతే వస్తున్నాడు. కానీ వీళ్ళు 3-4తో వాళ్ళు ఎలా గెలుస్తారు? చాలా వీక్గా అనిపిస్తుంది టీం. అది ట్రెండ్. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే, వీడియో లాంగ్ అవుతుంది. బ్యాటింగ్ విషయానికి వస్తే ఒక 12-13 మంది ప్లేయర్స్ 2 50 చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అంటే కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. కానీ నాకు మోస్ట్ ఇంప్రెసివ్ శ్రేయస్ అయ్యర్. నేను ఆల్రెడీ అతని బ్యాటింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను. శ్రేయస్ అయ్యర్ అంత ఇంప్రెసివ్గా, అతను ఎక్కువ రన్స్ చేయకపోవచ్చు, బట్ హీఈస్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 4. కానీ అతని ఇంపాక్ట్, అతను ఆడుతున్న తీరు, అతని ఇస్తున్న కామ్ అష్యూరెన్స్. తర్వాత రజత్ పడిదార్ రెచ్చిపోయి ఆడుతున్నాడు ఈ సీజన్లో. స్పిన్నర్లే కాదు, ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉతికి ఆరేస్తున్నాడు. భయంకరంగా చుక్కలు చూపిస్తున్నాడు బౌలర్స్కి. రజత్ పడిదార్ అద్భుతంగా ఆడేస్తున్నాడు, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు రజత్ పడిదార్. తర్వాత ఇషాన్ కిషన్ కూడా సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పేదే ఉంది. ఆ కుర్రాడు ఈసారి ఐపీఎల్లో హైలైట్ అతనే హైలైట్ అవుతాడు. అతను బికమ్ స్టార్, ఆల్రెడీ స్టార్ అయిపోయాడు. వైభవ్ కోసం అందరూ సడన్గా టీవీల ముందు చేరిపోతున్నారు. అతను ఉన్నాడు ఆ మ్యాచ్లో ఉంటే ఆ రోజు అందరూ పనులన్నీ ఆపుకొని వైభవ్ బ్యాటింగ్ చూడడం కోసం వస్తున్నారు. ఆల్రెడీ ఈస్ బికమ్ స్టార్. యశస్వి కూడా, అంటే ఆ వైభవ్ షాడోలో ఉన్నాడు, కానీ యశస్వి కూడా తక్కువగా ఏం బ్యాటింగ్ చేయట్లేదు. సో వీళ్ళు 5 నాకు టాప్ 5 బ్యాటర్స్. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే వీళ్ళు 5 నచ్చారు బాగా. బౌలింగ్ విషయంలో ప్రిన్స్ యాదవ్ అండర్ ద రాడర్ ఉన్నాడు. 6 వికెట్లు తీశాడు, కానీ ఎకానమీ బాగుంది 8.8. చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, సెకండ్ సీజన్ అతను చాలా బాగా వేస్తున్నాడు లక్నోకి. రషీద్ ఖాన్ 6 వికెట్లు తీశాడు, 6.8 యావరేజ్. బౌలింగ్ ఎకానమీ చాలా మంచి ఎకానమీ. అండ్ మళ్ళీ పాత రషీద్ ఖాన్ చూస్తున్నాం ఈ సీజన్లో. తర్వాత ఆర్చర్ ఈజ్ బౌలింగ్ వెల్. ఆర్చర్ ఈజ్ గెటింగ్ ఇంపార్టెంట్ వికెట్స్. మంచి పేస్ వేస్తున్నాడు, 7 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా బాగుంది, 8.4. డిఫికల్ట్ ఓవర్స్, డెత్లో బౌలింగ్ వేసాడు, దాంట్లో మంచి ఎకానమీ. కృణాల్ పాండ్యా ఆల్రెడీ చెప్పాను, అతను చాలా బాగా 5 వికెట్లు తీశాడు, కానీ క్రూషియల్ వికెట్స్ ఇస్తున్నాడు, చాలా బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అతను ఎకానమీ హై ఉన్నా కూడా హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ బిష్నోయ్ 9 వికెట్స్ తీసాడు ఇప్పటివరకు. బిష్నోయ్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. ఆ మ్యాచ్ గెలవడం ఆర్సీబీ మీద గెలవడం కీ రోల్ ప్లే చేశాడు కోహ్లీ వికెట్ తీసి. అండ్ పికింగ్ అప్ వికెట్స్ అండ్ బౌలింగ్ విత్ గుడ్ ఎకానమీ. కొంచెం రన్స్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, బట్ స్టిల్ అతను చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేయాలి. ఒక రిస్ట్ స్పిన్నర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రూవ్ చేస్తున్నాడు. సో హీఈస్ ఆల్సో వెరీ గుడ్. వీళ్ళందరికంటే పైన మహమ్మద్ షమి కసి మీద ఉన్నాడు, చాలా బ్రహ్మాండమైన బౌలింగ్ చేస్తాడు, ఇంపార్టెంట్ వికెట్స్ ఇస్తున్నాడు. 4 overs 9 runs 2 wickets అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. అభిషేక్ రావిసైడ్ని అవుట్ చేశాడు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్లో రాహుల్ని అవుట్ చేశాడు. ఏంటి అతను బౌలింగ్ ఏంటి, సూపర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఫిట్గా ఉంటే మాత్రం ఈ సీజన్లో అతను అదరగొట్టేసాడు, భయపెడతాడు. బుమ్రా కాదు, ఎవరు కాదు, అందరికంటే మోస్ట్ ఇంప్రెసివ్ నానంటే వీళ్ళందరి గురించి చెప్పాను కానీ నేను, అంటే ఇంపాక్ట్ఫుల్గా బౌలింగ్ వేస్తున్నది మహమ్మద్ షమి. సో ఇది నేను అనుకున్న విషయం ఇప్పటివరకు. సో దీంట్లో ఇంకెవరైనా మిస్ అయినా, ఇంకేమైనా నా అంచనా, నా ర్యాంకింగ్ తప్పనుకుంటే మీరు కామెంట్స్లో అట్లా లెట్స్ హావ్ ఏ హెల్తీ డిస్కషన్.